నేను కూడా ఎదగాలి, ఆవిడ ఏదో ఒకటి సాధించాలి అనే కసి అయితే ప్రతి స్త్రీకి అనిపిస్తుంది. మరి అటువంటి గొప్ప ఆదర్శవంతురాలని ఈరోజు మనం ఇంటర్వ్యూ తీసుకోబోతున్నాం మన ఆర్ తెలుగు తరపున. నమస్తే ఝాన్సీ గారు, ఎలా ఉన్నారు? ఝాన్సీ గారు అంటే ఒక డాన్సర్, అంతేకాకుండా ఒక సింగర్ కూడా అంటున్నారు. ఆర్ తెలుగు వీక్షకులకి ఒక పాట పాడాలి మీరు. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి ప్రాజెక్టులు చేస్తున్నారా? నేను చాలా ప్రోగ్రామ్స్ కూడా చేయడం జరిగింది, ఇప్పటికీ కూడా స్టిల్ జరుగుతున్నాయి. అవి ఏంటంటే వెళ్ళామా, అక్కడికక్కడ మేము ప్రోగ్రామ్ చేసామా, పాట పర్ఫార్మెన్స్ చేసామా, దిగామా, వచ్చేసాము. బస్ స్టాండ్లో ఆ బస్సులో మిమ్మల్ని చూసినప్పుడు ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంది? జీ తెలిసే ఉంటుంది, గంగవరం టు కాంప్లెక్స్. ఆ బస్సు ఎక్కినప్పుడు అయితే కాలేజ్ స్టూడెంట్స్తోని నేను అసలు జాబ్ చేయలేకపోయాను. అప్పటి నుంచి మీరు ఏ విధంగా కష్టపడ్డారు? దారి దొరికింది బ్రతకడానికి అన్న ఉద్దేశంతోనే వచ్చాను, అంతే. అంతే తప్ప డ్యాన్స్ అంటే ఇష్టం, ప్యాషన్, అందులోకి వెళ్ళాలి చేయాలని అయితే కాదు. అంటే చాలామంది అంటూ ఉంటారు కదా వెనక నుంచి ఎన్నో మాటలు, అరే ఇలా చేస్తున్నామేంటి, భార్యని పెట్టుకుని అని గట్టా ఏవో అంటూ ఉంటారు. నన్ను ఏమో పిలిచో పూట భోజనం పెట్టారా మీరు? అలా అనకండి. వైజాగ్లో ద బెస్ట్ పేర్, డాన్సింగ్ పేర్, ద బెస్ట్ పేర్ ఎవరైనా. సర్ బైక్ సాంగ్ చేసిన తర్వాత పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? పాజిటివ్గా కన్నా నెగిటివ్గా ఉంది. ఎందుకంటే కాచే చెట్టుకి రాళ్ళు తగులుతాయి అన్నట్టు. అంటే చాలామంది కామెంట్స్ కానీ వాళ్ళు ఇచ్చే రియాక్షన్స్ కానీ చాలా టూ మచ్గా ఉంటాయి. అట్లాంటివి మీరు స్ట్రాంగ్గా ఫేస్ చేసినవి ఏమన్నా? నేను 15 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్ నమ్ముకొని ఉన్నాను. దయచేసి మీ చెత్త మాటల వల్ల నన్ను ఆపే విధంగా. అండ్ మీ ప్రెజెంట్ మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? నా వెనకాతలే పాపం తను రావడం, ఏ ప్రోగ్రామ్ అయినా సరే నా వెనకాతలే ఉంటారు. అదే తనకు వచ్చిన పని అంతా వదిలేశారు.